ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గోదావరి తల్లి కన్నీటి గోస పేరిట మహాపాదయాత్రను చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్టా మధుకర్, నడిపెల్లి దివాకర్ రావు పాల్గొని నది దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని జలసిరులతో సస్యశ్యామలం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు పాలనలో ప్రజలు హరిగోస పడుతున్నారని ఆరోపించారు. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి కనువిప్పు కలగాలని, ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికీ వాళ్ళు పిల్లర్ను రిపేర్ చేయకుండా నీళ్లు ఎత్తేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కావాలనే నీళ్లు ఎత్తకుండా నీళ్ళను ఆపకుండా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో పంటలు ఎండిపోతున్నప్పటికీ కూడా మరి రైతులను ఇబ్బంది పెడుతూ పంటలు ఎండబెడుతూ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే కేసీఆర్ గారిని బదనాం చేయాలనేటువంటి ఒక కంకణం కట్టుకొని చేస్తున్నటువంటి ఒక మూర్ఖ ప్రయత్నానికి మరి దాన్ని వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా గోదావరిలో గతంలో ఏ విధంగా అయితే నీళ్లుండేనో తిరిగి అదే విధంగా నీళ్లను సాధించడం కోసం ఒక మహాపాదయాత్ర కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మద్దతుగా అనేక మంది మిత్రులు కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగాలని, ఇది చిన్న కార్యక్రమమే కావచ్చు, ఎక్కడో ఒక కాడ ఏదో ఒక మూలన ఒక ఉద్యమ కార్యక్రమం మొదలైతే దాని వెనుక న్యాయం ఉంటే అదే ఉద్యమం రాష్ట్రం మొత్తం కూడా అంటుకుంటుంది.